సో గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? మనం లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు మనకి కొన్ని వాల్యూస్ వస్తాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, వీఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేసి. ఇందులో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎస్పెషల్లీ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. ఎందుకు అంటే గనుక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లివర్ నుంచి అన్ని సెల్స్‌కి మరియు రక్తనాళాలకి ఈ కొలెస్ట్రాల్‌ని చేరవేస్తూ ఉంటుంది. దానివల్ల తద్వారా రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అదే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకంటే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది సెల్స్ నుంచి మరియు మన యొక్క వెసల్స్ రక్తనాళాల నుంచి ఫ్యాట్‌ని తీసి లివర్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనం దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. సో ఎల్‌డిఎల్ నార్మల్ లెవెల్స్ ఎంత ఉంటాయి? సో 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా తక్కువ ఉంటే అది ఐడియల్ ఎల్‌డిఎల్ లెవెల్. కొంతమందికి షుగర్ లేదా ఇతర కిడ్నీ సంబంధిత వయసులో ఉన్న వాళ్ళకి 70 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ కన్నా తక్కువ ఉండాలి ఎల్‌డిఎల్ గోల్ అనేది. అదే హెచ్‌డిఎల్ లెవెల్స్ వచ్చేసరికి ఉమెన్స్ అయితే గనక మోర్ దాన్ 50 మిల్లీగ్రామ్స్ మరియు మెన్ అయితే గనక మోర్ దాన్ 40 మిల్లీగ్రామ్స్ అట్‌లీస్ట్ మెయింటైన్ చేయాలి.